న్యూస్ అప్డేట్ కోసం మా ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. హుజూరాబాద్ ముస్లిం షాదీ ఖానా నిర్మాణం కొరకు నిధులు మంజూరు చేస్తాను. హుజూరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వి ప్రణయ్ బాబు ముస్లింలకు హామీ. హుజూరాబాద్ పట్టణంలోని ముస్లింల షాదీ ఖానా పూర్తిస్థాయిలో నిర్మాణం కొరకు నిధులు మంజూరు చేయాలని హుజూరాబాద్ జమే మస్జిద్ ఈద్గా కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ మజీద్ కమిటీ నాయకులు మహమ్మద్ హబీబ్ మహమ్మద్ యాసిన్ ఖాన్ మొహమ్మద్ అంజద్ మహమ్మద్ హర్షిద్ మహమ్మద్ ఇర్ఫాన్ బాబా ఆధ్వర్యంలో శనివారం రోజు ఉదయం ముస్లింల షాదీఖానాకు సందర్శించిన హుజూరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వి ప్రణయ్ బాబు మాట్లాడుతూ షాదీ ఖానాకు అవసరమున్న అన్ని రకాల షాదీ ఖానా చుట్టూ ప్రహరీ గోడ, కాంపౌండ్, డైనింగ్ హాల్, త్రాగునీటి కొరకు బోర్వెల్ మరియు వాటర్ ట్యాంక్, వాటర్ హౌస్, దానికి పైప్లైన్, నల్లాలు, మూత్రశాలలు, వంటలు చేయడానికి షెడ్ మరియు షాదీ ఖానాలో లైట్ దీపాలు, ఫ్రాన్స్ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు డ్రెస్సింగ్ రూమ్ వేరువేరుగా నిర్మాణం చేయుటకు మరియు ముస్లిం షాదీ ఖానా ఆవరణంలో ఉన్న భూమిని లెవలింగ్, ఇతర అన్ని రకాల పనులను చేపట్టాలని హుజూరాబాద్ జామే మస్జిద్ ఈద్గా కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వి ప్రణయ్ బాబు దృష్టికి అన్ని రకాల సమస్యలను తీసుకుని రావటం జరిగింది. 2000 సంవత్సరంలో ఈ స్థలము అప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 20 గుంటల స్థలము మంజూరైంది. అప్పుడు 2001లో యుగాల పెద్దిరెడ్డి గారు 7 లక్షల రూపాయలు ఇచ్చారు. దాంతో ఇది కట్టిన దాదాపు ఇది కట్టి 25 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి ఏం పనికి రాలేదు, ఏం లేదు, విద్యుత్ ఏం లేదు. దాని వెనుక ఏమో పునం ప్రభాకర్ గారు పార్లమెంట్ సభ్యులు ఉన్నప్పుడు కరీంనగర్ ఉమ్మడి జిల్లాల నుంచి మధ్యద నిధుల తరఫు నుంచి అడిగితే ఆయన 5 లక్షల రూపాయలు ఇచ్చారు. కానీ దీంట్లో ఒక చిన్న కార్యక్రమం జరగాలి, పెళ్లి జరగాలి. కనుక గతంలో ఇనుగాల మన ఈటల రాజేందర్ గారు కూడా వచ్చారు, సందర్శించిపోయారు. పాడి కౌశిక్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్సీ ఉన్నప్పుడు వచ్చి ఇది ఉన్నది, అది ఉన్నది, ఇది చెప్పేది ఆయన వెళ్ళిపోయారు. ఎవ్వరు 1 రూపాయి ఇచ్చింది లేదు. కనుక మాకేంటంటే మీ తాత జమానా నుంచి సింగపూర్ రాజేశ్వరరావు సాబ్తోని మాకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. మరి మీరు ఇవాళ హుజూరాబాద్ నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జ్గా ఉన్నారు. మీరు రాబోయే తరుణంలో ఎమ్మెల్యే కూడా అవుతారు. కనుక మాకు ఇది ఒక ముస్లిమ్స్ కమ్యూనిటీ కాకుండా ఇతరులకు కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కనుక ఇది మాకు ఒక షాదీఖానా పూర్తి స్థాయిలో మీరు దయచేసి నిర్మాణం చేసేయడానికి నిధులు మంజూరు చేసినట్లయితే చాలా బాగుంటుంది. మేము జీవితం అంతా మిమ్మల్ని గుర్తుంచుకుంటాం. ఇది మా తరఫు.